అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి ఎదుగుతున్న వారు కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరవడం కోసం బిగ్ బాస్ 9 అనే రియాలిటీ షోని వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఆ షోలో పాల్గొన్న ప్రతి సెలబ్రిటీ టార్గెట్ ని చేరుకోలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ లోకి వెళ్లక ముందు కెరీర్ చాలా బాగా ఉండేది. వెళ్ళిన తర్వాత కెరీర్ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రం బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటూ తమ కెరియర్ ని గొప్పగా సెట్ చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ షో తర్వాత అనుకున్న స్థాయి టార్గెట్ ని చేరుకోలేకపోయిన సెలబ్రిటీస్ లో ఒకరు యాంకర్ రవి. బిగ్ బాస్ షోకి ముందు ఈయన చేతి నిండా అవకాశాలుండేవి. అనేక ఛానల్స్లో యాంకర్గా ఉండేవారు. కానీ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కోరుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. అలా అని ఖాళీగా కూడా లేడు. యాంకర్ ప్రదీప్ సుడిగాలి సుధీర్ రేంజ్ బిజీగా లేడు అంతే. ప్రజెంట్ అయిన ఈ టీవీ ఛానల్లో తగ్గేదిలే అని షో చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి సంబంధించి అనుభవాలు పంచుకున్నారు. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లారు, ఫేమ్ కోసమా డబ్బు కోసమా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి రవి సమాధానం చెప్తూ, డబ్బు కోసమే. వాస్తవానికి నన్ను ఎప్పటి నుండో బిగ్ బాస్కి అడుగుతున్నారు, కానీ నేను ఆసక్తి లేక ఒప్పుకోలేదు. కానీ స్టార్ మా ఛానల్లో నాకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేక సార్లు అడిగారు. ఎన్నిసార్లు నో చెప్తాం చెప్పు. సీజన్ 4 టైంలో అడిగేసరికి నో చెప్పడం ఇష్టం లేక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే వాళ్ళే వద్దు అంటారు అనుకుని ఒక భారీ ప్రైజ్ మనీ వాళ్ళ ముందుంచి ఇంత రెమ్యునరేషన్ ఇస్తాను అంటే వస్తాను అని చెప్పా. రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నా, కానీ వాళ్ళందుకు ఒప్పుకున్నారు. దీంతో నేను తప్పక షోలో పాల్గొనాల్సి వచ్చింది. ఆ షోకి వెళ్లే ముందు నా భార్యకి చెప్పా, ఇంత డబ్బులు పెట్టి నన్ను వాళ్ళు తీసుకుంటున్నారు, నా నుండి పాజిటివ్ కంటెంట్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ కంటెంట్ అయినా తీసుకోవచ్చు, కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండు అని చెప్పా. షోలో కూడా వాళ్ళకి కావాల్సిన కంటెంట్నే తీసుకున్నారు. బాగా నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. నా కెరియర్ మీద ప్రభావం పడింది. కానీ నాకు ఇస్తాను అని చెప్పిన రెమ్యునరేషన్ ఇచ్చారు. దాదాపు ₹1,00,00,000 వరకు వచ్చింది. దాంతో మంచి ఇల్లు కొనుక్కున్నా అంటూ చెప్పారు రవి. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కూడా వీడియోలో చూసేయచ్చు.